అనిల్ ఉన్నారండి, మేడం గారు ఉన్నారు. ఐసి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. మొత్తానికి అంటే ఇది ఒక ఏమంటాము, ఒక ఇండికేషన్. అంటే రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకి ఒక పెద్దన్నయ్యలాగా నేనున్నాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి ప్రయత్నం అంతే కదండి. రాష్ట్రానికి ఒక భరోసా, మహిళలకు ఒక భరోసా, మహిళలకు ఒక ఆత్మగౌరవం, మహిళలకు ఒక ఆత్మాభిమానం, మహిళలకి మాటలు కాదు చేతల్లో అండగా ఉంటానని చెప్పి చూపించేటువంటి ప్రయత్నం. ఏంటి ఐసి గారు, ఎలా చూడాలి? వంశీ గారు, అంటే రాజకీయాలంటే కేవలం వాళ్ళకి సంబంధించిన మహిళల వ్యక్తిత్వ హననాన్ని ఒక ఆయుధంగా తీసుకొని రాజకీయాలు చేసే పరిస్థితి నుంచి, అంటే పూర్తిగా కలుషితమైన రాజకీయాల నుంచి దాన్ని కొంత సంస్కరించే దిశగా ఒక అడుగు వేశారు అని అనేది ఈరోజు జరిగిన సంఘటనను మనం చూడొచ్చు వంశీ గారు. ఎందుకంటే గతంలో మనం చూసాము జనరల్గా భారతి గారి పట్ల ఇతను మాట్లాడింది నిజంగానే అత్యంత అభ్యంతరకరం, అత్యంత నీచం అనకూడదు. అది ఏ పార్టీ అయినా ఎవరైనా సరే అలాంటిది, అసలు అలాంటి కామెంట్స్ వాళ్ళకి సంబంధం లేని వ్యక్తుల్ని తీసుకొచ్చి ఏదన్నా ఉంటే పొలిటికల్గా మాట్లాడాలి కానీ అలా అస్సలు మాట్లాడకూడదు. మరోవైపు ఆ రోజు భువనేశ్వరి గారికి సంబంధించి ముఖ్యంగా మాట్లాడింది ఎవరు, ఇప్పుడు ఈ చేబ్రోలు కిరణ్ అనే అతను ఏంటో టీడీపీలో ఏదో మెంబరో సంథింగ్ ఏదో, కానీ అంతకుముందు భువనేశ్వరి గారి గురించి మాట్లాడింది స్వయంగా ఒక ఎమ్మెల్యే, గన్నవరానికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే భువనేశ్వరి గారి గురించి ఎలా మాట్లాడాడు అనేది అందరూ కూడా చూశారు. అంతటితోటి ఆగారా అంటే ఆ తర్వాత మళ్ళీ అసెంబ్లీలో రాష్ట్ర శాసనసభలో ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఉంటే అక్కడ అందరూ కూడా అటు మొత్తం అంటే ఈయన చంద్రశేఖర్ రెడ్డి, లేదంటే కొడాలి నాని, అదేవిధంగా అంబటి రాంబాబు, ఇలా అందరూ కూడా దీనికి సంబంధించి మాట్లాడారు. అసెంబ్లీలో రాష్ట్ర శాసనసభలో అలాంటి మాటలు మనం అందరం కూడా భారతదేశంలో ఒకటి జయలలిత చీరలాగిన సంఘటన తమిళనాడు అసెంబ్లీకి ఒక మచ్చగా ఉంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అని అనగానే ఇది ఇప్పటి వరకు కూడా దేశంలో ఈ 2 సంఘటనలే ఇలా జరిగినాయి. అలాంటి అసెంబ్లీలో అక్కడ మాట్లాడారు, అది మొత్తం కూడా అందరూ మాట్లాడారు. దానికి తోడు ఆ రోజు విజయసాయి రెడ్డి గారు కూడా ఆ ట్వీట్ డిలీట్ చేశారు వంశీ గారు. ఆ ట్వీట్ చూస్తే అది ఇంకా దారుణంగా ఉంది ఆ మాట్లాడిన దానికంటే. అంటే ఇక్కడ ఒక చిన్న కార్యకర్త మాట్లాడాడు, ఇతను చేసింది 100% తప్పు, ఖచ్చితంగా ఇతనికి శిక్ష వేయాల్సిందే. కానీ అక్కడ మాట్లాడింది ఆ రోజు గౌరవ రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా గౌరవ శాసనసభ సభ్యులు, గౌరవ మంత్రివర్యులు వాళ్ళందరూ మాట్లాడుతుంటే శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు చిరునవ్వులు చిందిస్తా చూస్తూ ఉన్నారు. అది అంటే ఆ రోజు ఆ సంఘటన నిజంగానే దాంతో అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంటేనే, ఈవెన్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కానీ అందరూ కూడా అనుకున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇలా బూతులు మాట్లాడుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వ్యక్తిత్వ హననాలు చేసుకుంటున్నారు, రాజకీయాలంటే ఇలానా అని చెప్పి పెద్ద చర్చ జరిగింది వంశీ గారు. అంటే రాజకీయాలు పూర్తిగా కలుషితం అయి ఉన్నాయి. అదేవిధంగా సంబంధం లేని మహిళల్ని తీసుకొచ్చి వాళ్ళ వ్యక్తిత్వ హననం చేస్తూ ఒక శాడిజం లాగా ఆ రోజు మొత్తం కూడా అందరూ అదొక శాడిస్టిక్ నవ్వు కూడా వంశీ గారు వాడేమి చెప్తుంటే ఆ నవ్వు కానీ ఆ వెటకారం కానీ ఒక శాడిజం, మహిళల వ్యక్తిత్వ హననం చేస్తూ శాడిజాన్ని పొందిన గౌరవ శాసనసభ్యులు, రాజ్యసభ సభ్యులు, పార్లమెంటు సభ్యులు, మంత్రులు ఉన్న ఆ రోజు పరిస్థితి. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కనీసం ఒక మెంబర్ అయినా సరే ఇలా మాట్లాడినందుకు వెంటనే అరెస్ట్ చేసి తీసుకెళ్లడం అనేది ఆ కలుషిత రాజకీయాల ప్రక్షాళనలో ఒక భాగం అని అనుకోవాలి వంశీ గారు. ఇది ఒక మంచి పరిణామంగా మనం చూడాలి. ప్రక్షాళన దిశగా అడుగులు వేయటం అంటే జనరల్గా ఆ విధంగా కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వ్యవహరించుంటే ఈరోజు ఇటువంటి పరిస్థితులు ఉండేవి కదా ఐసి గారు. అంటే ఆ రోజు బయటకు వచ్చిన అంశాలు ఏంటంటే, అంతకుముందు ముఖ్యంగా సరే సోషల్ మీడియాలో ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవడము, రాజకీయంగా లేదా పాలసీస్ మీద విమర్శించుకోవడము, ఇంకొంచెం ఒక అడుగు ముందుకేసి అవినీతి మీద అలా చేస్తూ మొత్తం కూడా తాడేపల్లి నుంచే మొత్తం కలెక్షన్ అంతా కూడా తాడేపల్లి నుంచి జరుగుతోంది అని చెప్పి భారత్ పేకి సంబంధించి దాన్ని కొంచెం ఒక అక్షరం అటు చేసి భారతీ గారి పేరు వచ్చే విధంగా భారతీ పే అని చెప్పి పోస్టర్స్ వచ్చినాయి వంశీ గారు. ఎక్కడో సోషల్ మీడియాలోనూ ఇంకెక్కడో వచ్చిన సందర్భంలో అక్కడ మీటింగ్ జరిగినప్పుడు తాడేపల్లిలో స్వయంగా భారతీ గారిని, రాజకీయాలతో సంబంధం లేని భారతీ గారిని ఇలా చేస్తే మీరందరూ ఏం చేస్తున్నారు అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ అయ్యారంట వంశీ గారు. అయినప్పుడు వెంటనే ఆ మీటింగ్ ఎఫెక్ట్ తోటి ఇక ఏమంటారు, రాజుగారి మెప్పు పొందే ఒక పోటీలో అసహ్యకరంగా మాట్లాడిన మాటలు వల్లభనేని వంశీ గారు. అలాంటిది ఆ తర్వాత పోనీ అక్కడతోటి ఆపారా అని అంటే అక్కడతోటి ఆపకుండా
ఆ తర్వాత అసెంబ్లీలో మళ్ళీ కొడాలి నాని, అంబటి రాంబాబు, అదేవిధంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళందరూ అసెంబ్లీలో మాట్లాడారు వంశీ గారు. రాష్ట్ర శాసనసభలో మాట్లాడారు, అది ఇంకా ఘోరం. అదేవిధంగా మనం మళ్ళీ కూడా గౌరవ రాజ్యసభ సభ్యులు ట్వీట్ చేశారు, అది ఇంకా వీళ్ళు మాట్లాడిన దానికంటే ఇంకా ఘోరంగా ఆయన ట్వీట్ చేశారు వంశీ గారు, విజయసాయి రెడ్డి గారు. ఇలా అంటే ఎక్కడా కూడా ఆ రోజు అంటే ఎంకరేజ్ చేశారు కదా. అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడేప్పుడు రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే ఇలా మాట్లాడుతున్నప్పుడు కనీసం నివారించే ప్రయత్నం కూడా చేయలేదు కదా వంశీ గారు. నవ్వుతా ఎంజాయ్ చేశారు కదా. సరే, దానివల్ల అంటే ఒక వ్యక్తులు దానికంటే కూడా వ్యవస్థ పాడైంది, రాష్ట్రం బ్రాండ్ పాడైంది, రాజకీయాల బ్రాండ్ పాడైంది వంశీ గారు. దానికి ప్రక్షాళన దిశగా ఇది ఒక చర్య అనేది మనం భావించవచ్చు. ఓకే, రైట్ అండి ఐస్ గారు.